ఏ ఒక్కళ్ళు దీంట్లో నాకు ఎవరు మొదటి సినిమాలలో లేకపోతే లేటెస్ట్ అనో ఇంకోటి ఆయన సుహాస్ ఆయన ఒక చాలా మంచి మాట చెప్పాడు. నాకు భవిష్యత్తు జీవితంలో చేసినా చేయకపోయినా నేను ఈ చరిత్ర చెప్పుకుంటా, అది నాకు ఈ చరిత్ర చెప్పుకునే అవకాశం ఈ సినిమా కల్పించింది అన్నాడు ఆయన. చాలా గొప్ప మాట మాట్లాడాడు. మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా చేశారు ఆయన, బ్రహ్మాండం. ఎడిటింగ్ కూడా ఆయన రాసి బాగా చేశారు. సో ఆయన ప్రచుల్ గారి మ్యూజిక్ వీళ్ళందరూ చూసుకుంటే ఇంత కష్టపడ్డారు. ఇంత కష్టపడినప్పుడు మనకు చరిత్ర తెలియజెప్పే పరిస్థితి వచ్చినప్పుడు మొన్న చూశారు కాశ్మీర్ ఫైల్స్ మొత్తం కూర్చొని ప్రచారం చేశారు. ఒక అత్యద్భుతమైన సూపర్ హిట్ ఇచ్చారు. సో ఇవాళ ఈ అఖండ భారత్ కూడా 1948 అని పెట్టినప్పుడు వీళ్ళు మీరు ఎందుకు పెట్టారు అని అంటే 1947లో అయిపోయినా కూడా దాని పూర్తి స్థాయి అఖండ భారత్ పూర్తి స్థాయి పనులన్నీ అవలా. వీళ్ళు గాంధీ గారు యాక్చువల్గా అంత స్ట్రాంగ్ ఫాలోయర్. గాంధీ గారిని ఎందుకు చంపారు అని అంటే స్వాతంత్రం వచ్చే వరకు గాంధీ గారి పాలసీలు గాంధీ గారి పద్ధతులు బాగుండయి, కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత అది ఇందాక ఒక పాయింట్ చెప్పారు, నా శవం మీద అఖండ భారత్ను విభజించాలి కానీ లేకపోతే లేదు అని చెప్పని. కానీ అయినా కూడా అఖండ భారత్ను విభజించడం జరిగింది, గాంధీ గారు బతికే ఉన్నారు. సో గాంధీ గారు అన్న మాటని నెరవేర్చడం కోసం చేశాడా గాడ్సే గారు అని తెలియదు. సో ఆ పద్ధతిలో చూసుకుంటే అలాంటి అఖండ భారత్లో కొన్ని అమౌంట్స్ మ్యాటర్లో ఏది పాకిస్తాన్ విడిపోయిన తర్వాత పాకిస్తాన్ వెళ్ళిపోయి కాశ్మీర్ పరంగాను ఇండియా మీద దండయాత్రలో ఇబ్బందులు కలిగిస్తున్న పరిస్థితిలో ఇండియన్ ఎకానమీని ఇబ్బంది పెట్టుకుంటూ కూడా గాంధీ గారు సత్యాగ్రహం చేసి పాకిస్తాన్కి డబ్బులు ఇవ్వమని చెప్పి ఒక బ్లాక్మెయిల్ టెక్నాలజీ లాగా ఏదో చేశారనే దగ్గర ఈయన ఉంటే భారతదేశం నాశనం అయిపోద్ది. భారతదేశానికి స్వాతంత్రం రావటం కోసం గాంధీ గారిని ఫాలో అయ్యి భారతదేశాన్ని గాంధీ గారి నుంచి కాపాడటం కోసం గాంధీ గారిని వధించాలి అని గాడ్సే గారు వధించిన విధానం ఈ సినిమాలో ఉందండి. డెఫినెట్గా ఈ సినిమాని ఆదరిస్తే మన తల్లిదండ్రుల్ని మన దేశాన్ని మనం ఇది చేసుకున్నట్టు. ఇప్పుడు ఈ